ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. జూలై 12న ఉదయం 10 గంటలకు సిట్ ఆఫీసుకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. మరోసారి ఆయన్ను ప్రశ్నించి కేసులో కీలక సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తోంది సిట్. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. జూలై 12న ఉదయం 10 గంటలకు సిట్ ఆఫీసుకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. మరోసారి ఆయన్ను ప్రశ్నించి ఈ కేసులో కీలక సమాచారం రాబట్టాలని ప్రయత్నిస్తోంది సిట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని రెండోసారి విచారణకి హాజరు కావాలని చెప్పి సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ నెల 12వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి 10 గంటల కల్లా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గతంలో కూడా ఒకసారి విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఆయన విచారణకి హాజరయ్యారు. ఈ మొత్తం అసలు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసు అనేది నమోదయ్యే సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఈ మొత్తం స్కామ్ కు సంబంధించి కర్మకర్త క్రియ అంతా కూడా రాజ్ కేశిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కూడా మొదట్లోనే ఆయన చెప్పారు. పోలీసులు పిలిచినప్పుడు అన్ని వివరాలు ఇస్తాననే అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఒకసారి విచారణకి హాజరయ్యారు. కేసులో ఆయన్ని కూడా నిందితుడిగా సిట్ కూడా చేర్చిన నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి ఆయన్ని రెండోసారి రావాలని కూడా చెప్పిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మంది కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి నుంచి సిట్ ఏ అంశాల మీద మరోసారి కీలక అంశాల మీద వివరాలు తెలుసుకునేందుకు నోటీసులు ఇచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శనివారం ఆయన విచారణకి రావాలని నోటీసులో పేర్కొంది. రేపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవన్ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇక వరుసగా మరోసారి ఈ విచారణ అంశం అనేది తుది దశకు తీసుకెళ్లే దిశగా సిట్ విచారణ చేస్తున్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ శ్రీకాంత్.